ఈరోజు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టే విధంగా పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్పై గతంలో చంద్రబాబు నాయుడు గారు అసలు నేను కరెంటు పెంచని 5 సంవత్సరాలు తమ్ముళ్ళు అని ఎంతో గొప్పగా చెప్పిన ఈ మహానుభావుడు ఈరోజు సుమారుగా ట్రూ ఆఫ్ ఛార్జీలు అనే పేరుతో 15,482 కోట్లు 52 కోట్ల వరకు ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి కుటుంబీకులను నడ్డి విరిచేలా ఈరోజు కరెంటు బిల్లులు వస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఒక్క పైసా కూడా పెంచనని చెప్పిన ఈ మహానుభావుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు వచ్చిన 6 నెలల లోపలే ఎలా పెంచారని వైఎస్ఆర్ పార్టీ తరఫున, ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం. బాబు గారు చెప్పేదొకటి, చేసేదొకటి. ఎన్నికలకు ముందు సూపర్ 6 అని చెప్పడం జరిగింది. కరెంటు బిల్లు పెంచడం ఉండదని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి పేద పిల్లలకు ఎంతమంది చదివితే అంతమందికి 15,000 తల్లికి వందనం అనే పేరుతో చెప్పడం జరిగింది. 50 సంవత్సరాలు నిండగానే పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు సుమారుగా నెలకు 1,500 రూపాయలు అంటే 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ నిరుద్యోగ భృతి అని కూడా నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ 6 నెలల కాలంలో ఇప్పటికే సుమారుగా 70-80 వేల కోట్లు అప్పు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి గారిదైతే ఏ ఒక్క స్కీమ్ కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేయలేదన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆలోచన చేయండి. గతంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు సుంకన్న గారు చెప్పినట్లు ఎప్పుడొచ్చినా విజన్ గురించి గొప్పగా చెప్పుకుంటాడు. నేను విజనరీ, నేను చెప్పే ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ చేస్తానని. విజనరీలు చెప్పడం కేవలం ఆ పుస్తకాలకు చెప్పుకోవడానికే పరిమితమైందే తప్ప ఆయన చేసిన ప్రగతి ఏమి లేదన్న విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేయాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిధికి లోబడి అప్పులు చేయడం వల్లనే ఈ 6 నెలలు కూడా వాళ్లకు విపరీతంగా అప్పు వచ్చిన ఘనతను కూడా వాళ్ళు చెప్పుకోకుండా మేమే ఏదో సాధిస్తున్నామని చెప్తున్నారంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ప్రజానీకం అందరూ విజృంభించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటే ఉత్పత్తికి మనం డిస్ట్రిబ్యూట్ చేసే, అంటే వినియోగదారు నుంచి వసూలు చేసే డబ్బుకు మధ్యలో ఉండే టారిఫ్ను ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని సబ్సిడీగా భరించాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క పైసా కూడా భరించకుండా సుమారుగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల నెత్తిన వేస్తున్నా అంటే అసలే ప్రజలు అష్ట కష్టాల్లో ఉన్నారు. గతంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ చేయనని చెప్పిన ఈ గనుడు ఈరోజు ఇన్ని చేస్తున్నా మనం ఊరుకున్నామంటే దాన్ని ప్రశ్నించే వాళ్ళు లేరని, ఒకవేళ ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళని తీసుకుపోయి లోపలేస్తామనే భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు అందరి నోర్లు మోయించడానికి ఈ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. ఎంతమందిని అరెస్ట్ చేసినా, మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఈరోజు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను ఎవరిని కూడా ఏమి చేయలేరు. అలా జైల్లో పెట్టాలంటే ఇంకా వేల జైళ్లు కట్టించినా కూడా తక్కువ వచ్చే పరిస్థితి ఉందన్న విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతున్నా.
మనమందరూ కలిసికట్టుగా ప్రతి ఉద్యమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కొక్క యూనిట్కు సుమారుగా ₹2.49 ఒక యూనిట్ పై మన ట్రూ ఆఫ్ ఛార్జీలు వేస్తున్నాడు. అంటే కరెంటు దానికంటే ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలే విపరీతంగా పెంచిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. గతంలో మేమే కడతాం, ఏ ఒక్కరిని అదనంగా భారం మోపని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఎందుకు పెంచుతున్నారు, అవన్నీ ప్రతి పైసా కూడా ప్రజల మీద ఎందుకు వేస్తున్నారు చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్నా. ప్రతి కార్యక్రమాన్ని కూడా మన కార్యకర్తలు ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా మన కుటుంబ సభ్యులు కూడా అందులో ఉన్నారు. ఈ మోపటి దాంట్లో మనకు కూడా ఈ ఇబ్బందులు ఉన్నాయి. ప్రతి కుటుంబం కూడా దీన్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ ఒక్క అవకాశం వచ్చినా ప్రతిదీ జనాల్లోకి తీసుకుపోయి మనం వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంటే తప్ప గత 5 సంవత్సరాలు ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా, అందులో 2 సంవత్సరాలు కరోనా అనే ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన కరోనా వచ్చినా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి వాళ్ళకు కూడా హాస్పిటలైజ్ ఎవరైనా కూడా వాళ్ళందరినీ కూడా ఈయనే చూపించే బాధ్యత తీసుకొని ఇన్కమ్ లేకపోయినా మనల్ని అందరినీ ఇబ్బంది పెట్టకుండా కాపాడిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే, ఏ ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయకుండా గత కరోనాలో కూడా అన్ని స్కీములు ఇంప్లిమెంట్ చేసే ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిదైతే, ఏ ఒక్క స్కీము ఇంప్లిమెంట్ చేయకుండా ఈరోజు ఇన్ని వేల కోట్ల అప్పులు తీసుకొచ్చినా ఇంత బాధుడు బాతున్నాడంటే జనాలు ఈ 5